బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు తెలంగాణ అసెంబ్లీ రసవత్తరంగా సాగనుంది. హిల్ట్ పాలసీపై రేపు అసెంబ్లీలో చర్చ జరగనుంది. అయితే హిల్ట్ పాలసీపై ఇప్పటికే అధికార విపక్షాల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు జరగగా మరోసారి చర్చ నేపథ్యంలో అసెంబ్లీ మరింత హీటెక్కనుంది. హిల్ట్ పాలసీపై శాసనసభలో వాడివేడిగా చర్చ జరగనుంది. స్వల్పకాలిక చర్చలో భాగంగా ఈ విధానంపై అధికారిక సమాధానం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల ఈ అంశం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారడంతో ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలకు సభా వేదికగా స్పష్టమైన కౌంటర్ ఇవ్వడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. హిల్ట్ విధానంపై బీఆర్ఎస్, బీజేపీలు వరుసగా అవినీతి ఆరోపణలు చేస్తుండటంతో ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించాలనే ఉద్దేశంతోనే అసెంబ్లీలో వివరాలు వెల్లడించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ విధానాన్ని రాజకీయ ఆరోపణలకే పరిమితం కాకుండా విధానపరమైన అవసరంగా చూపించడమే అధికార పక్షం వ్యూహంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కరాఖండిగా చెప్పారు. ఈ ప్రాజెక్టును ఖచ్చితంగా అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలు గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ 1980 అవార్డుకు అంతరాష్ట్ర జల నిబంధనలకు స్పష్టంగా విరుద్ధమని అన్నారు. హరీష్ రావు చూపిస్తున్న లేఖ కేవలం సమాచారం కోసం సిడబ్ల్యూసి పంపిన అంతర్గత లేఖ మాత్రమేనని, దానికి ఆమోదం తెలిపినట్లు కాదని తోసిపుచ్చారు. తెలంగాణ ప్రయోజనాలపై ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఇప్పటికే గోదావరి నది యాజమాన్య బోర్డు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, సిడబ్ల్యూసి, కేంద్ర జలశక్తి శాఖలకు లేఖలు రాశామని, ఈ సంస్థలన్నీ తెలంగాణ వాదనతో ఏకీభవించాయని తెలిపారు. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో మధ్యంతర ఉపశమనం కల్పించాలని తెలంగాణ తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి కోరారు. పిటిషన్ దాఖలు తర్వాత కేంద్రం కమిటీని నియమించిందన్నారు. కమిటీని అన్ని విషయాలపై నివేదిక ఇవ్వనియండని సీజే జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ఈ కేసును మధ్యవర్తిత్వం ద్వారా ఎందుకు పరిష్కరించుకోకూడదన్నారు. తదుపరి విచారణను ఈ నెల 12కు వాయిదా వేశారు. పూలే సినిమా చూసేందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ప్రసాద్ ల్యాబ్ లో సినిమాను ప్రదర్శించగా అసెంబ్లీ సమావేశం అనంతరం అందరూ కలిసి బస్సులో వెళ్లారు. దీంతో సీఎం ప్రయాణిస్తున్న బస్సులో పోలీసులు భారీ సెక్యూరిటీ కల్పించారు. ఇదిలా ఉంటే పూలే సినిమాను సావిత్రిబాయి పూలే జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించారు. హిందీలో సినిమాను తెరకెక్కించగా 2025 ఏప్రిల్ 25న విడుదలైంది. ఈ చిత్రానికి అనంత్ మహదేవన్ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్, డాన్సింగ్ శివ ఫిల్మ్, కింగ్స్మెన్ ప్రొడక్షన్స్ ఫిల్మ్స్ బ్యానర్లపై సినిమాను నిర్మించారు. చిత్రంలో ప్రతీక్ గాంధీ, పత్రలేఖ పాల్ ప్రధాన పాత్రల్లో నటించారు. కుల నిర్మూలనకు పూలే చేసిన కృషి, మహిళల కోసం చేసిన పోరాటాలను సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. శాసన మండలిలో భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు కవిత. ప్రశ్నిస్తే తనపై కక్ష కట్టారన్నారు. పార్టీ మౌత్ పీస్ గా ఉన్న ఛానళ్లు, పేపర్లు తనకు మద్దతు ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ తనను ఘోరంగా అవమానించిందన్నారు. నైతికత లేని బీఆర్ఎస్ నుంచి దూరమవుతున్నానని తెలిపారు. బీఆర్ఎస్ లో చేరకముందే జాగృతిని స్థాపించినట్లు కవిత తెలిపారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ నిర్వహించామని, ఆ తర్వాత నుంచి తనపై ఆంక్షలు మొదలయ్యాయని కవిత అన్నారు. వ్యక్తి స్వేచ్ఛను ఎలా హరిస్తారనే బాధ, ఆవేదనతో ఈ మాటలు చెబుతున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ లో ఏ బాధ్యత ఇచ్చినా మనస్ఫూర్తిగా పనిచేస్తానని కవిత తెలిపారు. పార్టీలోని అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే రాష్ట్రంలో ఎలా ఉంటుందని ప్రశ్నించారు. పార్టీ తనను ఘోరంగా అవమానించిందన్నారు. ఈడీ, సీబీఐలతో పోరాడేటప్పుడు తనకు అండగా నిలవలేదన్నారు. కేసీఆర్ పై కక్షతో బీజేపీ తనను జైల్లో పెట్టిందన్నారు.
పార్టీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ప్రశ్నించారని కవిత తెలిపారు. అమరవీరుల స్తూపం మొదలు కలెక్టరేట్ల వరకు అన్ని నిర్మాణాల్లోనూ అవినీతి జరిగిందన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు పింఛన్ ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. అమరవీరులను బీఆర్ఎస్ ఎప్పుడూ గుర్తించలేదన్నారు. నీళ్లు నిధులు నియామకాలను పట్టించుకోలేదన్నారు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని ఎన్నోసార్లు అడిగినట్లు తెలిపారు. ఆ పరిశ్రమ తెరిపించలేకపోవడం తనకు అవమానకరమన్నారు. కాళేశ్వరం విషయంలో ఆయనపై వచ్చిన ఆరోపణలపై పార్టీలో ఉన్న ఒక్క పెద్ద నాయకుడు కూడా మాట్లాడలేదన్నారు. అందుకే ప్రెస్ మీట్ పెట్టి బలంగా మాట్లాడానన్నారు. నేను నిజం పక్షాన ఉన్నాను అధ్యక్ష నేను నైతికత పక్షాన ఉన్నాను అధ్యక్ష. నేనేమి తప్పు చేయకుండా పార్టీలో కొంతమంది కక్షగట్టి మహిళా నాయకత్వం ఎదగకుండా ఎక్కడైతే ఉద్యమకారుల మాటలు కేసీఆర్ గారికి చేరుతాయో, ఎక్కడైతే సామాన్య కార్యకర్తల మాటలు కేసీఆర్ గారికి చేరుతాయో, ఎక్కడైతే పేదవాళ్ళ మాటలు కేసీఆర్ గారికి చేరుతాయి అనుకున్నారు అధ్యక్ష, వాళ్ళకు అడ్డు కూడా గట్టి ఇవాళ నన్ను పార్టీ బయట వేసినారు అధ్యక్ష. అటువంటి పార్టీలో నేను ఉండదలలేదు అధ్యక్ష. కాకపోతే మీతో నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష, ఏ పొలిటికల్ పార్టీ అయినా అధ్యక్ష రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలి అధ్యక్ష. బీఆర్ఎస్ పార్టీ ఆ స్ఫూర్తితో లేదు అధ్యక్ష. కాబట్టి నేను ఈ రాష్ట్రంలో మహిళలకు కొంత ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి అధ్యక్ష, ప్రజలకు ఓవరాల్ గా సేవ చేయడానికి అధ్యక్ష. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధానాలకు ప్రధాన ప్రతిపక్షం అధ్యక్ష ఇవాళ లేనేలేదు హౌస్ లో. నిన్న మొన్న అసెంబ్లీ నడిచింది, అక్కడ లేనేలేదు అధ్యక్ష. ఆ యొక్క గ్యాప్ ని ఫిల్ఫిల్ చేయడానికి అధ్యక్ష నేను ఇవాళ ఒక వ్యక్తిగా ఈ హౌస్ లకి వెళ్ళిపోతున్నా అధ్యక్ష. కానీ నేను ఒక శక్తిగా ఫ్యూచర్ లో చట్టసభలకు తిరిగి వస్తా అధ్యక్ష. డెఫినెట్ గా ఒక పొలిటికల్ సిస్టమ్ ని క్రియేట్ చేస్తా అధ్యక్ష. ఈ స్టేట్ లో నా దగ్గరికి ఎప్పుడు పెద్దవాళ్ళు, పైరవికారులు, కాంట్రాక్టర్లు ఎవరు రాలేదు అధ్యక్ష. నేను ఎప్పుడు కూడా పేద ప్రజల మధ్యలోనే ఉండి పనిచేస్తున్నాను అధ్యక్ష. నా దగ్గరకు వచ్చినటువంటి బీడీ కార్మికులు కావచ్చు, బీడీ టేకేదారులు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఐకేపీ ఎంప్లాయీస్ కావచ్చు అధ్యక్ష, అదేవిధంగా జిహెచ్ఎంసీ కార్మికులు కావచ్చు అధ్యక్ష. బాధతో చాలా ఆవేదనతో నేను ఈ మాటలు చెప్తా ఉన్నా అధ్యక్ష. తెలంగాణ సమాజానికి ఏదైతే ప్రశ్నించడం నేర్పించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష, అంతర్గత వేదికలలో అనేక సందర్భాలలో నేను ప్రశ్నిస్తే అధ్యక్ష నా మీద కక్ష కట్టారు అధ్యక్ష. కేసీఆర్ గారు చుట్టూన్నటువంటి కొందరు వ్యక్తులు తప్పక చెప్తున్నాను అధ్యక్ష ఈ మాట. ఎందుకంటే భారతదేశ రాజ్యాంగం ప్రకారం రాజకీయ పార్టీలు ఏవైనా కూడా ప్రజలకు ఒక దిక్సూచిగా నిలవాలి అధ్యక్ష. పార్టీలు వేరైనంత మాత్రాన, దారులు వేరైనంత మాత్రాన అధ్యక్ష లక్ష్యం ఒకటే కాదని కాదు అధ్యక్ష. నా లక్ష్యం ఎప్పటికైనా ఒకటే అధ్యక్ష, తెలంగాణ బాగుండాలి, తెలంగాణ ప్రజలు బాగుండాలి, వాళ్ళ కోసం పనిచేయాలి అధ్యక్ష. దానికోసం నేను ఖచ్చితంగా పనిచేస్తూనే ఉంటాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాల్ని ఎండగడుతూ సక్సెస్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష కంప్లీట్ గా వాళ్ళు కూడా అన్ని అంశాలను ఇగ్నోర్ చేసినారు అధ్యక్ష. నేను రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష, ప్రధానంగా విద్య విషయంలో, నీళ్ల విషయంలో వాళ్ళు చేస్తున్నటువంటి తప్పిదాలే మీరు కొనసాగిస్తే డెఫినెట్ గా ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు శాసనమండలికి వెళ్లి కంటతడి పెడుతున్నారని బీఆర్ఎస్ నాయకురాలు గొంగుడి సునీత విమర్శించారు. మద్యం కుంభకోణంలో కవిత జైలుకు వెళ్లినప్పుడు ఆమెను విడిపించడానికి హరీష్ రావు ఎంతో కృషి చేశారని అన్నారు. కవిత కూర్చున్న కొమ్మను నరుక్కునే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. ఎవరో ఆట ఆడిస్తా ఉంటే కీలుబొమ్మలాగా మీరు ఆడటం సరైంది కాదు కవిత గారు. మీ పట్ల మాకు గౌరవం ఉంది. తెలంగాణ జాతిపితను మానసికంగా క్షోభ గురి చేస్తున్న మీ వైనం మేము ఖండిస్తా ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదని చెప్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నాకు స్వేచ్ఛ లేదని మాట్లాడినారు. ఈరోజు మీరు కౌన్సిల్లో నిన్నటికి నిన్న బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీని బైకాట్ చేస్తే హరీష్ రావు గారిని తిట్టినందుకే బైకాట్ చేస్తారా అని చెప్పి మీరు ప్రశ్న సంధించినారు. మీకు పార్టీ యొక్క పద్ధతి మీకు తెలియదా? బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా చర్చ చేసుకొని గౌరవ అధ్యక్షులు కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి వారి నిర్ణయం మేరకే నిన్న బైకాట్ చేసిన విషయం అది మీకు కూడా తెలుసు. కేవలం ఎవరో వెనక ఉండి మిమ్మల్ని ఆట ఆడిస్తా ఉంటే మీరు కీలుబొమ్మలాగా ఆడుతున్నారని అందరూ చర్చించుకుంటున్న విషయం. దయచేసి ఇప్పటికైనా స్వతంత్రంగా ఆలోచించి మాట్లాడండి. మీరు గతంలో ఎమ్మెల్సీగా నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పి మీరు ప్రకటించి ఉన్నారు. మరి ఎమ్మెల్సీగా రాజీనామా చేసిన మీరు మనస్ఫూర్తిగా చేశారా లేదా అని మేము అడుగుతా ఉన్నాం. దీంట్లో కూడా ఏమైనా నాటకం ఉందా? మీరు మనస్ఫూర్తిగా చేసి ఉంటే, చైర్మన్ గారు యాక్సెప్ట్ చేయకుండా ఉంటే, మీకు ఇష్టం లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిలో ఇంకా కూడా ఎందుకు కొనసాగుతా ఉన్నారు? నాకు అవసరం లేదనుకున్న పదవిలో ఈ రోజు ఎందుకు మీరు కౌన్సిల్ అటెండ్ అయినరు? కౌన్సిల్ అటెండ్ అవ్వడమే కాకుండా మీరు అక్కడ చర్చించిన విషయాలు ఏంటి అని మేము అడుగుతా ఉన్నాం. మీ గొప్పతనం గురించి చెప్పుకున్నారు. బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేసే విధంగా మీరు మాట్లాడినారు. గౌరవ కేసీఆర్ గారిని డ్యామేజ్ చేసే విధంగా మీరు మాట్లాడినారు. ఎక్కడైనా ప్రజలకు ఉపయోగపడే విషయాలు ఏమైనా మీరు మాట్లాడారని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మీరు కాదు కంటతడి పెట్టేది, రోజు
కేసీఆర్ గారి చేత కంటతడి పెట్టిస్తున్నారు. మీరు ఒక బిడ్డగా తండ్రిని ఈ విధంగా బాధ పెట్టడం ఇది సరైన విషయం కాదు. మేము బైకాట్ చేస్తే మమ్మల్ని ఎందుకు బైకాట్ చేసినారని బీఆర్ఎస్ పార్టీని మీరు ప్రశ్నించినారు. మీరు కౌన్సిల్ ఎందుకు అటెండ్ అయ్యారని మేము అడుగుతా ఉన్నాం. కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి భారీగా గ్యాస్ లీక్ అవుతుంది. మలికిపురం మండలం ఇరుసమండ వద్ద భారీగా గ్యాస్ లీకేజ్ అవుతుంది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. దాంతో ఓఎన్జీసీ అధికారులకు సమాచారం ఇచ్చారు గ్రామస్తులు. పైప్ లైన్ నుంచి భారీగా గ్యాస్ లీక్ అవుతుండటంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలోని ఓఎన్జీసీ బావి వద్ద మధ్యాహ్నం 12 గంటల సమయంలో పేలుడు జరిగిన క్రమంలో గ్యాస్ పైప్ లైన్ నుంచి ఈ లీకేజ్ సంభవించింది. భారీగా గ్యాస్ బయటకు వచ్చి గ్రామంలోకి వ్యాపించడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. గ్యాస్ లీకేజ్ అదుపు చేసేందుకు ప్రయత్నించగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రస్తుతం గ్యాస్ లీకేజ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇక్కడ పదే పదే గ్యాస్ లీక్ అవుతున్న సందర్భాలను గుర్తు చేసుకుని ఆవేదన చెందుతున్నారు. ఇది మరొక బ్లోఅవుట్ కు దారితీస్తుందేమోనని భయం గుప్పెట్లో ఉన్నారు కోనసీమ వాసులు. గతంలో పాషర్లపూడి వద్ద చోటు చేసుకున్న ఘటనను తలుచుకుంటున్నారు. గ్రామం అలాగే ఇసుమండ గ్రామం సరిహద్దులో ఉన్న మరి ఏదైతే ఓఎన్జీసీ లాస్ట్ జరిగి అక్కడ బ్లోఅవుట్గా మారి ఇవాళ మా లక్కవరం గ్రామం కానివ్వండి, ఇసుమండ గ్రామం కానివ్వండి, లేకపోతే పక్కన ఉన్న పడ్డలాంక ఇలా గూడపల్లి చంద్రపల్లి గ్రామాల్లో ఇవాళ ఊరి నుంచి పారిపోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ నిజంగా పొద్దుట వచ్చే ఈ బ్లోఅవుట్ శబ్దానికి చాలామంది కూడా అల్లెత్తిపోయి కొంతమంది హాస్పిటల్లో జాయిన్ అవ్వటం, కొంతమంది ఏమో పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయారు. పాపం ఇవాళ వంటలు చేసుకున్న తర్వాత భోజనం కూడా తినలేని పరిస్థితి అయిపోయిందండి. దీని అంతటికీ కారణం ఓఎన్జీసీ యొక్క నిర్లక్ష్యం. ఇదేదో నిప్పుల మీద కుంపట్లాగానే మాకు ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతా కూడా ఈ ఓఎన్జీసీ తీవ్రమైన ఎటువంటి రక్షణ చర్యలు లేకుండా కార్యకలాపాలు చేయడం వల్ల వచ్చిన ఈ కర్మ మాకు నిజంగా మా లక్కవర గ్రామంలో ఇటువంటి పరిస్థితి వస్తాయని కూడా మేము కళ్ళలో కూడా ఊహించలేదు. ఇలా మా గ్రామమే ఇలా ఖాళీ అయిపోయే పరిస్థితి ఖాళీ అయిపోయిందండి. ఇవాళ మరి దీని అంతటికీ కారణమైన ఓఎన్జీసీ వారి మీద తీవ్రమైన మరి చర్యలు తీసుకోవాలని, అలాగే మన కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ఈ యొక్క ప్రజలకి అందరికీ కూడా మరి సౌకర్యాలు కల్పించాలని. ప్రస్తుతం ఇరుసుమండలో బ్లోఅవుట్ జరుగుతూ ఉంది. మంట చాలా గట్టిగా వస్తూ ఉంది. బాగా దూరాన్ని నుంచి కూడా మనం దాని వేడిని మనం చూస్తూ ఉన్నాం. టెక్నికాలిటీస్ అంతా ఇప్పుడు కలెక్టర్ గారు మాట్లాడారు. అయితే ఒక మాట ఈ విషయంలో నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ప్రజలు భయాందోళన పడొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 కిలోమీటర్ రేడియస్ వరకు దీని యొక్క వేడి కానీ దాని ఇంపాక్ట్ కానీ ఉంటుంది. ఇప్పుడున్న ప్రజెంట్ అసెస్మెంట్ వాళ్ళతో మాట్లాడిన మాటలకి అది మాట్లాడిన తర్వాత మీకు చెప్తా ఉన్నాను. వారు చెప్పిన మాటలను దృష్టిలో పెట్టుకుంటేటైతే 1 కిలోమీటర్ వరకు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక 24 అవర్స్ వరకు మనం జాగ్రత్త ఉండటం మంచిది. అది చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కిలోమీటర్ రేడియస్లో ఉన్న వాళ్ళు ఒక 5-6 ఇళ్ళు ఉన్నాయి. ఖచ్చితంగా వారికి పునరావాసం మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. మిగిలిన వాళ్ళు కూడా కాస్త అలర్ట్గా ఉండాలి. రెండవ విషయం ఏమిటంటే, ఈ డీప్ అనే ఒక ఆర్గనైజేషన్ తీసుకుంది. వీళ్ళు ఓఎన్జీసీ దగ్గర తీసుకుని ఆపరేట్ చేస్తున్నారు, ప్రైవేట్ ఏజెన్సీ. ఇప్పుడు నేను అనుకున్నది ఏమిటంటే, వీళ్ళు మనకి కాస్త ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండాల్సింది, ప్రిపేర్ చేసి ఉండాల్సింది. మనల్ని ప్రిపేర్ చేయకోకుండా ఆపరేట్ చేస్తున్నారు. నేను అదే అడిగాను, ఎన్ని వెల్స్ ఇంతవరకు ఆపరేట్ చేశారంటే 9 వెల్ ఆపరేట్ చేశాం.
ఈరోజు మార్నింగ్ అరౌండ్ 11:30కి మనకి మౌరి దగ్గర ఉన్న ఒక వెల్లో ఆల్రెడీ ఇట్స్ బీయింగ్ ఇన్ ఆపరేషన్ సిన్స్ 1993. సో ఈ ఆపరేషన్ అయిన వెల్ ఓఎన్జీసీ వాళ్ళు ఫస్ట్ ఆపరేట్ చేశారు. దాన్ని 2024లో డీప్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి సబ్లీజ్ ఇచ్చారు. సో వాళ్ళు డ్రిల్లింగ్ యాక్టివిటీస్ అన్ని అయిపోయాయి. సో ఫైనల్గా ప్రిపరేషన్ ఫర్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్. సో ఆ ప్రిపరేషన్ టైంలో టుడే మార్నింగ్ అట్ అరౌండ్ 11:30 వాళ్ళు ఒక 2500 మీటర్స్ డెప్త్లో ఒక లేయర్ని, సెడిమెంట్ లేయర్ని దే హ్యావ్ స్టార్టెడ్ టు ఎక్స్ప్లోర్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్. సో అందులో భాగంగా దే హ్యావ్ అబ్జర్వ్డ్ సమ్ డిఫరెన్సెస్ ఇన్ ప్రెషర్ యాక్చువల్లీ. సో ఆ ప్రెషర్ డిఫరెన్సెస్ వల్ల దెర్ ఈస్ సమ్ బ్లో అవుట్ విచ్ దే హ్యావ్ ఐడెంటిఫైడ్. సో దెర్ ఈస్ అ సడన్ బ్లో అవుట్ ఆఫ్ గ్యాస్. సో ఆ కన్సర్న్ వెల్లోంచి సడన్గా అనుకున్న దానికంటే ఎక్కువ క్వాంటిటీలో గ్యాస్ బయటికి రావడం జరిగింది. సో దాన్ని ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న కన్సర్న్డ్ డీప్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉన్న అఫీషియల్స్ కావచ్చు, అక్కడ ఆపరేట్ చేసే మెన్ దాన్ని గ్రహించి ఇమ్మీడియట్గా దే ట్రై టు స్టాప్ ఇట్ బట్ దే కుడెంట్ డూ ఇట్. సో సడన్గా దే కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో దాన్ని ఒక 1 hour వరకు వితౌట్ ఎనీ ఫైర్ ఒక క్లౌడ్ లాగా ఫామ్ అయింది. సో 12:30 to 12:40 ఒక ఫైర్ దాన్ని క్యాచ్ చేసింది. సో ఫైనల్గా ఆ క్లౌడ్ కాస్త ఫైర్ బర్న్ అయింది. సో ఫ్రమ్ 12:40 ఆన్వర్డ్స్ సో ఆ రిగ్లో ఫైర్ స్టార్ట్ అయిందండి. జగిత్యాల జిల్లా కొండగట్టు గిరి ప్రదక్షిణ ఏర్పాట్లకు సంబంధించి నివేదిక పంపాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొప్పదండి స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు ఫోన్ చేశారు. ఎమ్మెల్యే సత్యం కలెక్టర్ సత్యప్రసాద్ కు గిరి ప్రదక్షిణపై నివేదిక కోరడంతో ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించారు. ప్రతి పౌర్ణమి సందర్భంగా అంజన్న భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తుంటారు. పూర్తి స్థాయిలో కావాల్సిన మౌలిక సదుపాయాలు, కనీస వసతులు తెలుసుకునేందుకు కలెక్టర్ సత్యప్రసాద్ క్షేత్ర పరిశీలన చేశారు. గిరి ప్రదక్షిణ నిర్వహించే భక్తుల నుంచి ప్రభుత్వానికి తనకు అందిన వినతులను పరిశీలించిన అనంతరం రెవెన్యూ, ఆర్ఎండ్బి, అటవీ శాఖ అధికారులతో కలిసి గిరి ప్రదక్షిణ మార్గాన్ని పూర్తిగా పరిశీలించినట్లు కలెక్టర్ తెలిపారు. అరుణాచలం దేవస్థానం తరహాలో గిరి ప్రదక్షిణ దారిని అభివృద్ధి చేయడానికి ఉన్న అవకాశాలు, అవసరమైన నిధుల అంచనాలపై సమగ్ర నివేదికను త్వరలో ప్రభుత్వానికి పంపిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. నిధులు మంజూరైన వెంటనే అభివృద్ధి పనులు ప్రారంభిస్తామన్నారు. అటవీ శాఖ అధికారులు, దేవాదాయ శాఖ అధికారులతో మాట్లాడి గిరి ప్రదక్షిణ మార్గాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. మీ ప్రొసీజర్ ఏంటి? మనం పర్మిషన్ అప్లై చేయాలి, మనకి ఏ చెట్లు అని ఉంటాయి కదా, అది కూడా తీసుకుని ఫామ్ సంబంధించి కూడా మనకి ఈ గిరి ప్రదక్షిణ అనేది చాలా ప్రాముఖ్యంగా మొదటి నుంచి వస్తూ ఉన్నది. దీనికి సంబంధించి సుమారుగా 3 కిలోమీటర్ల దాకా మనకి ఘాట్ రోడ్ ఉంది. ఇంకొక 3 కిలోమీటర్లు సరిగ్గా లేకపోవడం, ఈ అడవిలో నుంచి నడవడం గట్ట ఈ భక్తులు కూడా మనకు కొద్దిగా ఇబ్బందులు అవుతున్నాయి. లైటింగ్ లేకపోవడం, ఎర్లీ మార్నింగ్ అండ్ లేట్ నైట్ కానీ చేసిన అన్నీ కూడా ఇబ్బందులు అవుతున్నాయని మనం దృష్టికి తీసుకుని రావడం జరిగింది. అలాగే గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకుని రావడం జరిగింది. అండ్ రీసెంట్గా కూడా మనము ఇది ఓపెన్ చేసుకున్నప్పుడు కూడా మినిస్టర్ గారు కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది. అందుకని గవర్నమెంట్ మనకి అసలు మీరు ప్రాపర్గా ఇక్కడ ఏం ప్లాన్ చేస్తే బెటర్ అనేది లోకల్ లెవెల్లో మాట్లాడి మనము ఎంత రోడ్ వేయాలంటే ఏంటి, ఇంకేమేమి అడ్డంకులు ఉన్నాయి, ఫారెస్ట్ ల్యాండ్ ఉంది కాబట్టి అరౌండ్ 1 కిలోమీటర్ ఏమి మనము శాంక్షన్స్ తీసుకోవాలి, ఎంత ల్యాండ్ డైవర్ట్ అవుతుంది అనేది ప్రాపర్గా ప్రిలిమినరీ నెంబర్స్ ఎస్టిమేషన్స్ చేయమని మనకి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. సో అందుకని మన ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఆర్ఎండ్బి డిపార్ట్మెంటు అండ్ లోకల్ సర్పంచ్ గారు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అందరి డిపార్ట్మెంట్స్ తీసుకున్నాం. వాళ్ళకి మిగిలిన కూడా ప్రాపర్గా అంతా ప్లాన్ చేసి ఒక 40 feet రోడ్డు విత్ మామూలుగా ఎక్కడైతే మనకి అరుణాచలంలో కానీ, సింహాచలంలో కానీ గిరి ప్రదక్షిణకు వాడే రోడ్లు ఎలాగైతే వాడుతూ ఉన్నామో అలాగా మనం కూడా ఇక్కడ ప్లాన్ చేసి మొత్తం ప్రాపర్గా ఎస్టిమేషన్స్ అవన్నీ చేసి మనం గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది. తర్వాత గవర్నమెంట్ శాంక్షన్స్ మనం తీసుకున్న వెంటనే మనం ఇమీడియట్గా వర్క్స్ కూడా స్టార్ట్ చేయబోతాం. అంటే వాళ్ళ సైడ్ నుంచి కూడా మనకి అడిగారు నెంబర్స్ ఎంత అవుతుంది, ఏంటి ఖర్చు అవుతుంది అనేది. సో అందుకని ఫస్ట్ నెంబర్స్ పంపించిన తర్వాత మనం అటు కూడా పంపిస్తాము, ఇటు కూడా పంపిస్తాము. మనం శాంక్షన్ కలిపి వచ్చినా ఎలా వచ్చినా కూడా మనం వర్క్స్ ఇమీడియట్గా స్టార్ట్ చేసుకోవచ్చు. ఏ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ వచ్చినా కూడా. కలెక్టర్ గారు గిరి ప్రదక్షిణ రోడ్డు గురించి విజిట్ చేయడానికి రమ్మంటే మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి రావడం జరిగింది. ఫారెస్ట్, పిఆర్, ఆర్ఎండ్బి, ఎండోమెంట్ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా పిలిచి ఈ గిరి ప్రదక్షిణ రోడ్డు అసలు ఎన్ని కిలోమీటర్లు వస్తుంది, మన టెంపుల్ చుట్టూ వేయాల్సింది ఎన్ని కిలోమీటర్లు వస్తుంది, దాంట్లో ఫారెస్ట్రీ దాంట్లో ఎంత పడుతుంది, తర్వాత రోడ్డు కండిషన్ ఎట్లున్నది, తర్వాత దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఏ రకంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అన్నది చూడడానికని సార్ మా అందరినీ కూడా ఇక్కడికి రమ్మనడం జరిగింది. ఫారెస్ట్ వరకు అయితే టెరైన్ కొంచెం అండులేటింగ్ టెరైన్ ఉంటుంది, కొన్ని కల్వర్ట్స్ కట్టాల్సినవి ఉంటాయి. తర్వాత రోడ్డు విడ్త్ సారు అరుణాచల్ ప్రదేశ్లో వేసినట్టు 40 meters అని అన్నారు. సో వాళ్ళు ఏ గైడ్ లైన్స్ ప్రకారం ఫాలో అవుతారో తెలియదు. ఏదేమైనా మా వరకు ఫారెస్ట్ లో ఎంత పడుతుంది అనేది మేము క్యాల్కులేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఫారెస్ట్ వరకు మాత్రం పరివేష్ 2.0 పోర్టల్లో
యాజ్ పర్ నామ్స్ ప్రకారం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. టెంపుల్ వాళ్ళ దగ్గర కూడా సఫిషియెంట్ ల్యాండ్ ఉన్నది. ఆన్ పేపర్ మీద ట్రాన్స్ఫర్ చేసుకొని పర్మిషన్ తీసుకొని పని స్టార్ట్. అసెంబ్లీ ముట్టడికి రిటైర్డ్ ఉద్యోగులు ప్రయత్నించారు. పెన్షన్దారులకు పాత బకాయిలు చెల్లించాలని ఆందోళనకు దిగారు. పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన రిటైర్డ్ ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. బీఆర్ఎస్ పార్టీ దిమ్మలను ప్రత్యర్థులు కూల్చివేశారు. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించారు. దీంతో రాజకీయ కక్షతోనే పార్టీ దిమ్మలను కూల్చివేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రతి పోలింగ్ బూత్ ను కాషాయ కార్యకర్తలతో బలమైన యూనిట్ గా తీర్చిదిద్దామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. రానున్న మండల, జిల్లా పరిషత్లు, మున్సిపల్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు బూత్ స్థాయి నుంచి శ్రమించాలని కార్యకర్తలకు రామచంద్రరావు పిలుపునిచ్చారు. మోదీ నాయకత్వంలో బలంగా శ్రమించి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 16 సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 120తో పాటు ఈ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఏదైతే మనం ఇస్తున్నామో దీన్ని కంప్లీట్ గా ట్రాన్స్పరెంట్ పెట్టాలి. ఏదైతే కరప్షన్ జరిగిందో ఆ కరప్షన్ జరగకుండా కింద తీసుకొని రావాలి. ఇది ఈ కార్యక్రమాలను కూడా సెంట్రల్ లెవెల్ అయితే స్టేట్ లెవెల్ కు సంబంధం ఉండదు అనే మాట వాళ్ళు ప్రచారం చేస్తారు. అది అవాస్తవము. ఏదైతే వీళ్ళు ప్రచారం చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ మదర్ ఆఫ్ ఆల్ లైఫ్. గ్లోబల్ ప్రచారంలో డీటెయిల్ అంటే కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు వాళ్ళు చేస్తున్న ప్రచారాన్ని ఏది కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించదు. రాష్ట్ర ప్రభుత్వంలో కూడా వాళ్ళకు నిర్ణయించే తక్కువ. కేవలం గ్రామ సభ, గ్రామ పంచాయత్ వాళ్ళు మాత్రమే ఏ వర్క్ కి ఇవ్వాలి అనేది వాళ్ళు నిర్ణయిస్తారు. అంటే ఇక్కడ గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి కలెక్టర్లకు పంపిస్తే వాళ్ళ కింద చేసేవారు. కానీ ఇప్పుడు గ్రామ పంచాయత్, గ్రామ సభ మాత్రమే ఈ వివిజీరామ్ లో కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకుంటారు. అందులో స్కూల్స్, రిటైనర్ వాల్స్, వెల్స్, గ్రామ పంచాయత్ బిల్డింగ్స్, రోడ్స్ ఇవన్నీ కూడా కంపల్సరీ 125 డేస్. దీంట్లో 60 రోజులు అగ్రికల్చర్ పీరియడ్స్ ఉంటాయి. అంటే అగ్రికల్చర్ ఫార్మింగ్ లో కూడా వాళ్ళకు నష్టం జరగకుండా నాటు పెట్టేటప్పుడు కానీ, పంట కోసేటప్పుడు కానీ ఈ సమయంలో లేబర్ షార్టేజ్ రాకుండా వారికి ఈ 60 రోజులు మాత్రం ఈ విబిజీరామ్ కింద కార్యక్రమాలు ఉండవు. ఎందుకంటే షార్టేజ్ రావద్దని అగ్రికల్చర్ వరకు. కాబట్టి ఇటువంటి ఒక ఆలోచనతోని విబిజీరామ్ తీసుకోవడం జరిగింది. మీరు గతంలో ఏ ఒక స్కీమ్ కూడా, రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ లో కూడా అటు జవహర్ రోజ్గార్ యోజన కావచ్చు, ఫుడ్ ఫర్ వర్క్ కావచ్చు, మొన్న జరిగిన మన్రేగాలో కానీ ఎక్కడ కూడా ఏ ఒక స్కీమ్ లో కూడా ఇది బాగా నడిచింది. దీంట్లో ఏది కూడా ప్రజలకు మంచి జరిగిందని చెప్పండి. 100 డేస్ సుప్రీంకోర్టులో హరీష్ రావుకు ఊరట లభించింది. తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ను కోర్టు కొట్టేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు అనుమతించాలని సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ వేసింది. హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీని సుప్రీంకోర్టు కొట్టేసింది. రక్షణ శాఖ జాయింట్ సెక్రటరీ రాకేష్ మిట్టల్ ను బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు. రక్షణ శాఖ అదనపు కార్యదర్శిగా పదోన్నతి పొంది బాధ్యతలు చేపట్టిన ఆయనకు ఈ సందర్భంగా ఈటెల అభినందనలు తెలిపారు.
బంగ్లాదేశ్లో అరాచక శక్తుల హింసకు అడ్డుకట్ట పాటం లేదు. హిందువులపై దాడులు, హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో హిందూ యువకుడి హత్య జరిగింది. రాణా ప్రతాప్ ను కాల్చి చంపారు దుండగులు. మైనార్టీలైన హిందువులపై దాడులు, హత్యలు పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. కొద్ది రోజులుగా జరిగిన కొన్ని సంఘటనలు కలకలం రేపాయి. గతేడాది డిసెంబర్ 18న మైమిన్ సింగ్ లో హిందూ కార్మికుడు దీపు చంద్రదాస్ ను ఒక గుంపు కొట్టి చంపి ఆపై అతని మృతదేహాన్ని చెట్టుకు కట్టేసి నిప్పంటించారు. డిసెంబర్ 24న రాజ్బరిలో అమృత్ మండల్ అనే హిందూ యువకుడిని అల్లరిముగ్గా కొట్టి చంపింది. డిసెంబర్ 29న భలూకాలో అన్సార్ సభ్యుడైన బజేంద్ర బిశ్వాస్ ను సహోద్యోగి కాల్చి చంపాడు. డిసెంబర్ 31న షరియత్పూర్ లో ఖోకన్ చంద్రదాస్ పై దాడి దుమారం సృష్టించింది. అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్ ఇంటిపై కాల్పులు కలకలం రేపుతున్నాయి. ఓహియో రాష్ట్రం సిన్సినాటీలోని జెడీ వాన్స్ నివాసంపై ఆగంతకుడు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో జెడీ వాన్స్ ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. కాల్పులతో అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి. అయితే ఈ కాల్పులు జరిగిన సమయంలో జెడీ వాన్స్ దంపతులు ఇంట్లో లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.